యాక్షన్తో పాటు నేనేలా నా ఫేస్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటే మీరు అలాగే చేయాలి. ఫేస్ ఎక్స్ప్రెషన్ మారలేదు అనుకోండి, నేను చేస్తున్నట్టు మీరు చేయకపోతే నేను అదే లైన్ 10 సార్లు రిపీట్ చేస్తాను. రిపీట్ చేశానంటే అర్థం మీరు ఎవరో సరిగా రాంగ్ చేస్తున్నారని. ఓకే, దీనిలో ఒక రూల్ ఉంది. ఫస్ట్ రూల్ ఏంటంటే మీరు 100% పార్టిసిపేట్ చేయాలి. సెకండ్ రూల్ వచ్చేసి మీరు 100% మీ పక్కన వాళ్ళు కూడా 100% చేస్తారని చూసుకోవాలి, మీ పార్ట్నర్స్ కానీ మీ హస్బెండ్ కానీ. ఓకే, నెంబర్ 3 అందరూ కలిసి చేస్తాం. ఓకేనా, రెడీయా? 5 రామ చిలుకలు 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 ఆటలాడుచుండగా ఒక్కటెగిరిపోయేను ఒక్కటెగిరిపోయేను అదొక్కటెగిరిపోయేను అదొక్కటెగిరిపోయేను టటం 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 టామ్ చిక్ చిక్ టామ్ చిక్ చిక్. Right hand down, left hand up. Okay, Veena. మీరు వీణ వాయిస్తే బిడ్డ నిద్రపోరు. బేబీ ఏడుస్తున్నారు, చూడండి ఒకసారి. మళ్ళీ రైట్ హ్యాండ్ డౌన్, లెఫ్ట్ హ్యాండ్ అప్. 4 రామ చిలుకలు 4 రామ చిలుకలు నాట్యమాడుచుండగా ఒక్కటెగిరిపోయేను ఒక్కటెగిరిపోయేను అదొక్కటెగిరిపోయేను అదొక్కటెగిరిపోయేను టటం 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 టామ్ చిక్ చిక్ టామ్ చిక్ చిక్ టామ్ చిక్ చిక్ టామ్ చిక్ చిక్ ఇది మాత్రం బాగా పాడుతున్నారు. 3 రామ చిలుకలు 3 రామ చిలుకలు ముచ్చటలాడుచుండగా ఒక్కటెగిరిపోయేను ఒక్కటెగిరిపోయేను అదొక్కటెగిరిపోయేను అదొక్కటెగిరిపోయేను టటం 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 టామ్ చిక్ చిక్ టామ్ చిక్ చిక్ టామ్ చిక్ చిక్ టామ్ చిక్ చిక్ 2 రామ చిలుకలు 2 రామ చిలుకలు రెక్కలార్చుచుండగా ఒక్కటెగిరిపోయేను ఒక్కటెగిరిపోయేను అదొక్కటెగిరిపోయేను అదొక్కటెగిరిపోయేను టటం 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 టామ్ చిక్ చిక్ టామ్ చిక్ చిక్ టామ్ చిక్ చిక్ టామ్ చిక్ చిక్ ఒక్కటే రామ చిలుక ఒంటరిగా మిగిలెను ఒక్కటే రామ చిలుక ఒంటరిగా మిగిలెను ఒంటరిగా మిగిలెను ఒంటరిగా మిగిలెను అదొంటరిగా మిగిలెను ఒంటరిగా మిగిలెను ఏంటి నేను ఏడమంటున్నావు? I asked you to cry, why you are laughing? When I ask you to laugh, you are crying. When I ask you to keep a smile on your face, should be like this. Okay, now energized? బాగా ఎనర్జీ వచ్చిందా? Yes or no? Yes. కొంచెం గట్టిగా yes చెప్పండి. Yes. This is New Year. Uttara, your baby is waiting for your energy. Yes చెప్పండి. Yes. మీ చేతులు మళ్ళీ యోగాసనాలు కావాలి అని అంటారు. మీ చేతులు ఎక్కడ? Yes. ఇంకోసారి ఇంకొకసారి ఇప్పుడు 5. ఇది ఎనర్జీ అంటే. ఒక్కొక్కరు వస్తున్నారు చూస్తున్నాను, ఇంట్లో పోయిందా ఏదో పోగొట్టుకుని అట్లా వస్తున్నట్టు అట్లా ఉండదు. ఎవ్రీ డే యూ షుడ్ లీవ్ ఇన్ దిస్ మూమెంట్. ఎస్ ఆర్ నో? కదా. మీ బేబీని ఇంకొకరి బేబీతో కంపేర్ చేయకండి. ఓకే, మీ పక్కన ప్రెగ్నెంట్కి ఏదో ప్రాబ్లం వచ్చింది, ఆమె ఏడుస్తుంది, మీరేం చేయాలి? కరెక్ట్ అవ్వాలి వెంటనే కదా. కరెక్ట్ అవ్వదు. ఈ బేబీ is different. You are doing pranayama, you are practicing yogasanas, and then you are meditating.
you are chanting, you are completely different with other pregnant women when you compare with. Yes or no? అందుకే ప్రెగ్నెన్సీ గ్రూప్ లో ఎందుకు మిమ్మల్ని అందరినీ క్రియేట్ చేసాం వాట్సాప్ గ్రూప్ అంటే బికాస్ యూ ఆల్ ఆర్ పాజిటివ్ ఎనర్జెటిక్ మదర్స్. You are not ordinary mothers. You are very genius mothers. You are very fantastic mothers. And you are blessed mothers, divine mothers. Yes or no? Yes. Yes or no? Yes. Yes? Yes. Be lively. Yes, చెప్పండి ఒకసారి. Yes. Yes. So, ఎప్పుడైనా చూడండి మనకి ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు లేకపోతే ఎవరైనా మనల్ని ఏమైనా అన్నారనుకోండి, మీ హస్బెండ్ ఏదైనా అన్నారనుకోండి, నీకు అసలు తల పనిచేయదా అస్సలు అని అన్నారనుకోండి, ఏం చేస్తాం మనం? పొద్దున్నే సాయంత్రం వరకు అదే ఆలోచిస్తూ ఉంటాం. అవును కదా? నిజంగా నీకు తల పనిచేయలేదు అనుకో, ఆలోచించే పనే ఉంది. అవును కదా? ఒకవేళ మీ హస్బెండ్ అన్నారనుకో, నీకు తెలివి లేదు, దీంట్లో మెదడు లేదు అని అన్నారనుకో, అది నిజమా? మరి ఎందుకు బాధపడాలి? ఒకవేళ నిజమైతే ఆయన అన్నదాంట్లో తప్పలేదు. ఎస్ ఆర్ నో? If your husband says something, you know, like you don't have brain, if that is correct, why to cry? Why to bother about that? If he is right, then don't bother about that. If he is wrong, don't like just ignore it. But we'll be spending lot of time in that and then not eating properly, and the baby in the womb will be waiting. అమ్మకి ఏదో అయింది ఈరోజు కానీ నన్ను బలి చేసింది అని. నాన్నకి అమ్మకి గొడవ జరిగినా బిడ్డకి ప్రాబ్లం. అవునా? ఆయన మీదే, ఆమె మీదనే అలగడం. అత్తగారు ఏమన్నా బిడ్డ మీదనే. అదే ఆల్రెడీ పిల్లలు పుట్టారు, మీ అత్తగారు డబ్బులు ఏదైనా అంటే మీ హస్బెండ్ ఏమో అంటారు అనగానే అప్పుడే అమ్మా అని వస్తుంది మీ బేబీ. మీ పాప ఆకులు వేస్తుందమ్మా అని వస్తే నువ్వు ఒకదన్న ప్రాణానికి. నార్మల్లీ వీ డూ దట్. మన అమ్మలు కూడా మనల్ని అలాగే చేశారు. అవునా కదా? బట్ డోంట్ రిపీట్ దట్. ఇఫ్ యూ ఆర్ వెరీ ఎమోషనల్, ఇఫ్ యూ ఆర్ very disturbed, take a book. Your drawing book is there, take that book, write it, or just scribble it. That's it. Okay. Channelize, don't divert your energy. Channelize your energy into proper levels. If you divert your energy, you will be tense. Tension వచ్చేస్తుంది. BP డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి మళ్ళీ. అవునా కదా? అవసరమే లేదు. ప్రెగ్నెన్సీలో your baby has chosen you as a beautiful mother. Yes or no? Are you beautiful or not? Yes. Touch. ఇలా టచ్ చేసుకోండి. మీకు feel it. So ముద్దు పెట్టుకోండి. Hug yourself. I love you so much. Hug yourself. This is how it should happen. Yes or no? Your baby feels this. Okay? Slow smile ఒకసారి. Slow smile. This is your baby's smile. Your baby will cry, your baby will laugh, your baby will smile, your baby will do many things from 5th or 6th month. And your baby will start listening to your voice, my voice every week, and then your husband's voice every day. But you should always remember, your baby is watching you for 24 hours. Where are you going? What are you talking? That talking is very important. Clean your tongue. That is very important. Whatever you speak, that tells your state of mind. మీరు ఎప్పుడైతే ఏదైనా మాట్లాడుతూ ఉంటే అది మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉందో దాన్ని తెలియజేస్తూ ఉంటుంది. గాసిప్స్ ఎక్కువ విన్నారనుకోండి, మీరు ఎలాంటి వాటికి ఇష్టపడుతున్నారో అని అది తెలియజేస్తూ ఉంటుంది. ఓకే? సో దట్స్ రియలీ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎలా ఉన్నారు, పిల్లలు కూడా అంతే. మీరు పిల్లలు బాగా కొట్టి ఉన్నారనుకోండి, పిల్లలు ఏం చేస్తారు, బొమ్మ తీసుకుంటారు, పుట్ట పుట్టేస్తాము. ఓకే,
So, New Year resolution. You know, yesterday I had been to a movie. Star Wars. Star Wars. So, actually మీకు అవసరం లేదు అది. మీ బేబీ పుడుతూనే మళ్ళీ స్టార్ వార్స్ అయిపోతుంది. సో ఆ మూవీలో ఏంటంటే ఒక విలన్ ఉంటాడు. ఆ విలన్కి ఎనర్జీ చాలా, అంటే కెపాసిటీ ఎంత ఉంటుందంటే అవతల వాళ్ళ మైండ్ని స్టడీ చేస్తుంటాడు. He can able to read opposite person's mind and he can able to hypnotize them. నన్నే చూస్తున్నావు, మీరందరూ నన్నే చూస్తున్నారు, నేను చెప్పితే వింటారు. సో he'll be hypnotizing them. ఊరికి వీడియో తీస్తా. కొంతమంది అంటే మన ఫ్యామిలీలో కానీ మన రెగ్యులర్ ఫ్రెండ్స్ లో కానీ నెగిటివ్ పీపుల్ ఉన్నారనుకోండి, రోజు వాళ్ళు మాట్లాడడం వాళ్ళు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్లోనే అవునా ఎందుకు అలా ఇట్లా ఎక్స్ప్రెషన్ మారిపోతూ ఉంటుంది. ఎస్ సార్, ఒక్కొక్కసారి మనకి కూడా తెలియకుండా మనం ఏమైపోతామంటే ఆమె వచ్చిందని, ఆమె రాకపోతే బోర్ ఫీల్ అవుతాం. ఎందుకంటే రోజు ఎక్సైట్ న్యూస్ చెప్తూ ఉంటుంది. ఏమైంది తెలుసా ఈరోజు అంటే చెప్పు చెప్పు. One of my relatives, she is, every day she'll be very exciting. Every day the news kavali. So she stays in Bangalore. She came once and to stay with us. She was there for 3-4 days అన్నమాట. నేనేమంటే ఏం ఎక్సైట్మెంట్ ఉండదు. పాప కింద పడ్డా కూడా అయ్యో పడ్డావా అని కవతలు లేపి అలా ఉంటుంది. అయ్యో ఏమీ ఉండదు. సో అలా ఉన్నప్పుడు she was feeling very poor. Every day she is feeling very poor. నిద్రపోతూ ఉందనుకోండి, సడన్ గా ఏదైనా కింద చిన్న సౌండ్ డోంట్ బీ లైక్ దట్. your baby is watching you. It will be like a disturbance for you. ఓకే, ఎప్పుడు కూడా అలా ఉండకూడదు. సో అందుకని ఎస్డే ఏమైంది, వన్ ఆఫ్ మై ఫ్రెండ్ వచ్చినప్పుడు తను ఏంటంటే ఎక్సైట్మెంట్ ఉంది. తర్వాత కొద్ది రోజులు తనకి చెప్పాను, ఇంకా యూ కెన్ స్టే విత్ మీ ఫర్ 3-4 days అని నేను చెప్పాను. షీ వాస్ విత్ మీ అండ్ తను అంటుంది నీతో ఉంటే నాకు హెల్త్ ప్రాబ్లమ్ కనిపించట్లేదు అండ్ ఐఎమ్ ఏంటో రిలాక్స్. ఫస్ట్ 3 days షీ బీన్ వెరీ బోర్ బికాస్ షీ నీడ్స్ ఆల్ ఎక్సైటింగ్ థింగ్స్, గాసిప్స్ కావాలి. టీవీ నేను కరెక్ట్గా ఎంజాయ్ చేస్తాను. సో అది అయిపోయాక ఆఫ్టర్ 3 days షీ ఈస్ వెరీ కామ్ అండ్ షీ ఈస్ రియలీ ఎంజాయింగ్. అప్పుడు తను చెప్పింది, నీ దగ్గర ఉన్నప్పుడు నాకు హెల్త్ ప్రాబ్లమ్ ఏం గుర్తు రాలేదు, హెడ్ఏక్ లేదు, కాళ్ళు నొప్పులు లేవు, ఏమీ లేవు. బట్ నౌ ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ అని నేను అదే చెప్పాను దానికి. ఏంటంటే ఎవరైనా నాతో ఉంటే నేను వాళ్ళని నాన్నగా మార్చేస్తాను. నేను మార్చాను, మనం ఉండే విధానాన్ని బట్టి వాళ్ళు కూడా దే బికమ్ లైక్ us. మనం అట్లా ఉండాలి. సో కమింగ్ టు ద పాయింట్, వారియర్స్ మూవీలో ఆ హీరోయిన్ ఉంటుంది, హీరోయిన్ని విలన్ చాలా ఇట్లా చేస్తూ ఉంటాడు. హిప్నటైజింగ్ అన్నమాట. ఒక మ్యాప్ ఉంటుంది, వన్ మ్యాప్ విల్ బి దేర్ అండ్ షీ ఓన్లీ సా దట్ మ్యాప్. ఫర్ నోయింగ్ దట్ మ్యాప్ హీ విల్ హిప్నటైజ్ హర్ బట్ హీ కాంట్ సీ ద మ్యాప్. సో అది హిప్నటైజ్ చేస్తూ ఉంటాడు. తన లోపల ఏముంటుంది, సో వాట్ షీ సేస్ హర్సెల్ఫ్, I can do this, I can. She'll be motivating by herself. మనమైతే నార్మల్గా ఏం చేస్తాం, వాట్ వి డూ ఇఫ్ వి స్టార్ట్ ఎనీథింగ్, వాట్ వి డూ, I don't know how to do. See, starting a base, I don't know anything, I can't do this, I cannot do this. How nicely you are having the power of intention. Yes or no? Why don't you say I can do it, I can? Why you are not using that? In Telugu, if we start anything, adi kaadu ani start chestam, adi avunu ani enduku start cheyaledu? Avuna? Tails padte nenu winnu, heads padte nu atla antam kada. Aa rule evaru pettaru? Evaro pettaru. Nenu na rule justice rule enti telusa? Tails padte ippudu winnu, హెడ్స్ పడితే హాఫ్ అన్ అవర్ తర్వాత విన్నాం. అటు పడినా ఇటు పడినా చక్కగా కదా అట్లా చేసుకోవచ్చు కదా. ఇంకా కొన్ని సామెతల్ని అప్డేట్ చేస్తూ ఉన్నారు.
ఒక అన్నం గింజల్లో ఒక గింజని పట్టి చూస్తే చాలు మొత్తం చెప్పేయచ్చు. నేను ఊరికి నీతో ఒకసారి మాట్లాడితే చాలు నీ క్యారెక్టర్ మొత్తం చెప్పాను. అన్నము సరిగ్గా ఉడికిందా లేదా అంటే కింద పెట్టిన మంట కూడా గ్యాస్ ఒకవైపు ఎక్కువ వస్తుంది ఒకవైపు తక్కువ ఉంటే అన్నం సరిగ్గా ఉడుకుతుందా, ఇవన్నీ అప్డేట్ చేయండి. ఓకే, అండ్ దెన్ రిలేషన్షిప్ లో కూడా అంతే. ఏదో చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చి ఉంటుంది సిస్టర్స్ కానీ రిలేషన్షిప్ కానీ ఫ్రెండ్స్లో అట్లా హస్బెండ్ అండ్ వైఫ్ వస్తూనే ఒక 2 days 3 days వరకు నో మాటలు కదా, మళ్ళీ వచ్చి లేకపోతే 1 year గ్యాప్ ఉంటుంది ఫ్రెండ్స్ మధ్య. ఆఫ్టర్ 1 year దే కమ్ అండ్ అగైన్ దే విల్ మీట్ యూ. ఐమ్ సో సారీ, ఆ రోజు అలా చేసిన ఐమ్ సో సారీ అంటే నాకు ఇంకా గుర్తుంది, ఐ రిమెంబర్ అవుతాడు. గ్లాస్ పగిలితే దాన్ని అంటించవచ్చు కానీ ద మార్క్ విల్ బి లైక్ దట్ ఓన్లీ అంటాం కదా. నువ్వు అంత వీక్ గ్లాస్ లాగా నువ్వు గ్లాస్ తో ఎందుకు కంపేర్ చేస్తావు? గ్లాస్ ఊరికి ఇట్లా పగిలిపోతుంది, నువ్వు అట్లా పగిలిపోయి అంత వీక్ ఉన్నావా? కాదు కదా. దెన్ వై యు ఆర్ కంపేరింగ్ విత్ ద మిర్రర్? రాంగ్ థింగ్. yes or no? బికాజ్ న్యూ ఇయర్ లో యూ షుడ్ లెర్న్ న్యూ థింగ్స్. అప్డేట్ చేయాలి సేయింగ్స్ ఇవన్నీ కూడా. లేకపోతే మనకి తెలియక మా అమ్మమ్మ అది వాడింది, మా అమ్మ ఇది వాడింది, నేను కూడా పట్టు ఏమైంది అంటే పాప ఏడ్ చేసింది. షుడ్ బి లైక్ దట్. అప్డేట్ చేస్తూ ఉండాలి. ఎనర్జైజ్ యువర్ సెల్ఫ్, ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్. సడన్లీ యూ గాట్ సమ్ పెయిన్, హియర్ బికాస్ యువర్ ప్రెగ్నెంట్. రకరకాల డిగ్రీస్ వస్తూనే ఉన్నాయి మనకి, రైట్? ఏ టైంలో ఏ పెయిన్ వస్తుందో తెలియదు. పెయిన్ వచ్చింది అనుకోండి, సిట్ కామ్, కూల్ డౌన్, బ్రీత్ ఇన్ and breathe out slowly. Do it for 10 times or 12 times, then the pain will be relaxed. Immediately, मुझे क्या हुआ मालूम है? अरे इतना पेन आ रहा है, इतना पेन. Again your husband will be calling. You know what happened in the morning? Already 2 hours 3 hours అయిపోయింది. What happened darling? Pain, I got pain here. How many times you are using your pain in the nature? Whatever you use the words in the nature will be like a reflection, echo. It will be giving whatever you speak. మీరు ఏం మాట్లాడతారో నేచర్ ఏం చేస్తుందంటే వచ్చేస్తుంది. అవునా? మార్నింగ్ లేచి మీ ఫ్రెండ్స్ ఎవరైనా అడిగారు అనుకోండి, హౌ ఆర్ యూ అంటే ఏం చెప్తారు మీరు? ఏం చెప్తారు? ఎప్పుడు ఒకటే కూడా మార్చి కదండి. I'm fantastic, I'm beautiful, I'm superb, I'm really amazing, awesome, I'm on top of the world. అలా చెప్పరా మీరు? How are you? 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 I am amazing. The expression. How are you? దీనికి దానికి డిఫరెన్స్ ఉందా? How are you? Beautiful. Wow. How are you? Super. 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 ఇలా చెప్పొచ్చు కదండి. Super. Super. How are you? Super. How are you? Feeling good. Feeling good. ఇంకొంచెం better one. How are you? Excellent. Excellent. ఇంకొంచెం ఎక్సలెంట్ చెప్పండి. ఎక్సలెంట్. ఇంకోసారి ఎక్సలెంట్. ఎక్సలెంట్. హౌ ఆర్ యు? ఫెంటాస్టిక్. ఎక్స్ప్రెసివ్ గా ఫెంటాస్టిక్. ఇంకా ఇంకొకసారి ఫెంటాస్టిక్. హౌ ఆర్ యు? ఫెంటాస్టిక్. హౌ ఆర్ యు నమ్రత? थोड़ा पेन हो गई. नम्रता always smiling. So how are you Namrata? I'm the best. I'm the best. How are you? I'm fine. How are you? I'm awesome. కొంచెం జరిగి నాకు కనిపించట్లేదు. దాపడుతున్నారా నాకు కూడా? How are you? Fine. How are you? Awesome. How are you? I'm awesome. Good. This is the answer you should give me. Okay. How are you? I'm fantastic. Fine. Fantastic. Good. How are you? Good. Now good. How are you? Fine. How are you? Top of the world. How are you, dear? You're on the top of the world. Very good. How are you? I'm super. I'm super. Good. Fantastic. ఎప్పుడు
బాగా అప్రిషియేట్ చేయడం మీరు తెలుసుకోవాలి. ఒకరిని మాత్రం రెగ్యులర్గా అప్రిషియేట్ చేయాలి. వాళ్ళు అప్రిషియేట్ చేయకపోతే లైఫ్ అంతా డల్ అయిపోతుంది. ఎవరిని తెలుసా? లిఫ్ట్ యువర్ హ్యాండ్, ఒకసారి లిఫ్ట్ చేయండి హ్యాండ్. ఓకే, వెనక్కి తిప్పండి. సూపర్గా fantastic, you are awesome, చెప్పండి, you are awesome, you are amazing, you are super, you are beautiful, I love you so much. కదా మార్నింగ్ లేస్తూనే ఇదే మీ ప్రేయర్. మార్నింగ్ లేస్తూనే వాష్రూమ్కి వెళ్తారు, వాష్రూమ్లో పెద్ద మిర్రర్ పెట్టుకోండి, ఇక్కడ వరకు మిచ్చం మిర్రర్ పెట్టుకోండి. ఓకే, నిద్ర లేస్తారు కదా, నిద్ర ఎందుకంటే బెడ్రూమ్లో పెద్ద అద్దం, మనం నిద్ర లేస్తూనే అద్దం చూడకూడదు కాబట్టి పొద్దున్న లేస్తూనే అయితే ఇట్లా చేస్తారు మీరు కదా. మీ పాదాలు నేల మీద పెడతారు కదా, అప్పుడు భూదేవి పరవశించిపోతుందంట. అబ్బో తన బంగారు పాదాలు నా చేతి మీద పెడుతుంది అని, నా పైన పెడుతుంది నా అరచేతిలో అని. చేస్తాను కదా, ఫీల్ ఇట్. మీ బంగారు పాదాలు, బంగారు పాదాలు కాదా? ఏది చూడండి ఒకసారి మీ పాదాలు, ప్రెస్ చేయండి ఒకసారి మీ బంగారు పాదాలు. నెగెటివ్ యువర్ ఫీట్, 2 hands తో చక్కగా గోల్డెన్ ఫీట్, 2 hands తో బయటకు తీయండి అమ్మా గాలి. చక్కగా ప్రెస్ ప్రేమతో 2 feet బంగారు పాదాలు చూసారా? అవునా? ఏం బంగారు పాదాలు? క్రాక్స్ క్రాక్స్ ఉన్నాయా? దుమ్ము ధూళి యొక్క సంబంధమే లేదు. ఇక్కడ బంగారం ఉండాలి. అవునా? నువ్వు పూజ చేసేటప్పుడు వ్రతాలు ఇవి చేస్తుంటారు కదా నార్మల్గా, అందరి హౌసెస్లో ఎలా ఉంటుంది, ఎస్పెషల్లీ ఫ్లాట్స్ ఉన్నప్పుడు, ఇవైతే కొంచెం ఇండిపెండెంట్ కూడా కాలేదు, ఎదురుగా చాలా ఫ్లాట్స్ కనిపిస్తుంటాయి. వాళ్ళు పెద్ద పెద్ద వెండి దీపాలు, వెండి బిందెలు కొంటారు. మనం పూజ చేసినప్పుడు పిలవాలంటే కొంచెం ఫీలింగ్, ఎందుకంటే వాళ్ళ పూజ అప్పుడు అన్ని పెద్దగా పెట్టరు. మనం అరే బీ రిచ్ హియర్, నేను ఫిజికల్గా రిచ్ కన్నా ఇక్కడ కూడా రిచ్గా ఉండాలి. భావనలో ఐశ్వర్యం ఉండాలి. ఎస్ అన్నా? తెలుసా మీకు తెలుగు కీర్తన ఉంది, భావములోన భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువావో మనసా, భావములోన బాహ్యమునందును. అంటే భావములో బయట అంతా కూడా ఐశ్వర్యవంతంగానే ఉండాలి, ఎప్పుడు ఐశ్వర్యవంతంగానే ఉండాలి. ఎస్ అన్న? లేకపోతే ఏమవుతుందంటే నువ్వు ఇక్కడ భావదరిద్రంతో ఉన్నావు అనుకోండి, నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఇంకా దరిద్రంగా కనిపిస్తారు. అక్క అప్పుడు ఏమైంది తెలుసా అక్క మా ఇంట్లో అని, కష్టాలన్నీ నీకే. ఇస్తేనమ్మ వాయిన, పుచ్చుకుంటున్నమ్మ వాయిన. వాళ్ళ వాయినాలు అవసరమా? లేదు కదా, మన ఇంట్లోనే వాయినాలు చాలా పెరిగి ఉన్నాయి. ఎస్ అన్న? దివాళీ వచ్చినప్పుడు we clean everything కదా, సో ఫెస్టివల్ వచ్చినప్పుడు క్లీన్ చేస్తాం కదా హౌస్ మొత్తం. ఈ క్లీనింగ్ ఇట్ హ్యాపెన్స్ త్రూ మెడిటేషన్, ఇట్ హ్యాపెన్స్ త్రూ యూజింగ్ ద పాజిటివ్ వర్డ్స్. అందుకే నేను చెప్పాను కదా, నోరు మంచిదైతే బాగా చెప్తున్నారు బంగారు నోరు కదా. సో నోరు మంచిదైతే ఊరు మంచిదని ఎందుకు అన్నారు అంటే, బికాస్ మాట్లాడే ప్రతి మాట చాలా ఇంపార్టెంట్. సో మీరు కొన్ని డైరీలో కొత్త పదాలు యాడ్ చేయాలి. మీ ఇంట్లో షుగర్ అయిపోయింది, మీ హస్బెండ్ తీసుకురమని చెప్పాలి. ఏం చెప్పాలి మీ హస్బెండ్కి? షుగర్ నిండుతుంది. ఏమండి మీరు బంగారు చేతులతో షుగర్ తెస్తారా 1 kg? ఎందుకంటే మనం ఏమైంది అంటే షుగర్ ఏం చెప్పాలి? నిండుకుంది. అబ్బా ఎంత బాగా చెప్తున్నారు. షుగర్ నిండుకుంది. ఓకే, ఏం చెప్పాలి? ఇంట్లో ఏదైనా అయిపోయినాయి అనుకోండి, ट्रांसलेशन हिंदी में क्या बोलना है? घर पे अगर कोई या ये कह रहा है तो अगर घर पे आपको चीनी कम हो गया तो आप अपने हस्बैंड को क्या बोलोगे कि चीनी खत्म हो गया? नहीं, आपको बताना होगा कि जी जाके घर पे चीनी भर गया, खत्म हो गया। हाँ, भर गया है, इसलिए आपका गोल्डन हाथ से लाओ ना. If you are not feeling well, you are lying down on sofa or bed,
You know, you can, if you want to have some water, you can ask your mother or husband or sister, can you get me water with your golden hands? Right? They feel happy when you use all these words. నీళ్ళు ఇస్తావా? ఎంతసేపు పడుకునే ఎంతసేపు పడుకోమంటావు ఇట్లా? అస్సలకి ఆరోగ్యం బాగాలేదు, అట్లా చూస్తూనే ఉన్నా, పొద్దున్నుంచి చూస్తున్నా నేను. నీళ్ళు ఇవ్వరాదే కొంచెం. సో నాట్ దిస్, యూజ్ ద వర్డ్స్. కొత్త కొత్త వర్డ్స్ని యాడ్ చేయండి మీ డైరీలో. ఓకే, మనం ఫ్యాషన్స్ అన్నిటిని యూజ్ చేస్తాం కదా, లాంగ్ హ్యాండ్స్, షార్ట్ హ్యాండ్స్, ఫ్రీల్స్ వచ్చి అది ఇది ఫ్యాషన్ ఇక్కడ వస్తుంది, బట్ ఇక్కడ కూడా ఫ్యాషన్ అప్డేట్ చేయాలి. ఎస్ ఆర్ నో? సో వీటిలో ఎవరో ఏదో అంటారు, ఎస్పెషల్లీ మనకి ఇష్టమైన వాళ్ళు ఎవరు, మన అత్తగారు కదా. అది మదర్ ఏమన్నా అంటే ఏమైనా ఫీల్ అవుతామా? మనం ఫీల్ అవుతామా? అదే అత్తగారు ఏమనంటే ఎందుకు అని అంటే దానికి ఒక ట్యాగ్ ఉంది అక్కడ, ఏంటంటే అత్తగారు అంటే నా అమ్మ కాదు కదా అనేది. సో అందుకనే ఆమె ఏమి గౌతమి ఈరోజు బ్లాక్ ఎందుకు వేసినావు? న్యూ ఇయర్ కదా బయట, బ్లాక్ వేయకూడదు, వేరే కలర్ బ్లాక్ తప్ప ఏమన్నా ఏమంటే అత్తగారికి బ్లాక్ అంటే నాకు బ్లాక్ చాలా బాగుంటుందని మా అత్తగారు ఎప్పుడు లాగా. డోంట్ యాడ్ ఎనీ మీనింగ్స్ టు ఎనీథింగ్ బికాస్ లైఫ్ ఈజ్ ఫుల్ అండ్ ఎంటీ బ్లాక్ బోర్డ్ మీద ఏం రాయొచ్చు? Anything you can write on empty blackboard. Yes? Black or white board. Okay, black or white board. So ఇవన్నీ తీసేయండి, clean your mind. And then see, there will be no complications at all in your pregnancy. Yes? Baby, ఎక్కడ వెళ్తున్నావు? ఎక్కడ? ఇక్కడే కదా, డోర్ ఓపెన్ చేసి చూస్తున్నాను. ఇక్కడే ఉంటా. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. yes or no? Yes. I am strong. చెప్పండి. I am strong. ఎందుకు నవ్వుతున్నారు? అమ్మాయికి జలుబు చేసింది, అందుకే నేను ఇట్లా చూస్తాను. ఓకే, I am strong. I am strong. ఇప్పుడు నాకు క్యాప్చర్ రేపు పొద్దున వీళ్ళకి చెప్పాలి, వీక్ అయిపోయారనుకో, ఆ రోజు I am strong అని వస్తున్నాను. I am fantastic. I am fantastic. I can do anything. I can do anything. I am beautiful. I am beautiful. I am awesome. I am awesome. I am always energetic. I am always energetic. Little hands. Full smile though. Full class smile. Full. No teruma. Full smile. Hands full itla. కొంచెం పైకి చూడండి ఇట్లా. I am fantastic. I am fantastic. ఇది మంచి ఫోటో నీట్ గా వీళ్ళందరికీ చూపించాలి. ఓకే, I am beautiful. I am beautiful. తీసావు ప్రణవ్? ఓకే. I love myself. I love myself. Hug yourself. I love you so much. ఈ ఫోటో 2-3 తీ. I love you so much. 3 times చెప్పండి. I love you so much. ఓకే, సో మధ్యలో ఒక 10 minutes బ్రేక్ తీసుకుందాం, అంటే అలసిపోయినందుకు కాదు, న్యూ సెషన్.